నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గిరిజన వీర సైనిక మా గుండెల్లోనే ఉంటావిక. మురళీ నాయక్ త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకం కావాలని కోరి నివాళులు అర్పించిన గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్. సాంప్రదాయబద్ధంగా రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి మంగళ స్నానాలు, ప్రత్యేక పూజలు. శ్రీ గణమతిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్తవింశతి వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో 10 మరియు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళల జీవనోపాధికి కుట్టు మిషన్ల పంపిణీ. ఆదివారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గిరిజన సంఘాల నేతలు వీర సైనికుడు మురళీ నాయక్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం దేశంతోనే మురళీ నాయక్ వీరమరణం, ఆయన త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకం కావాలని గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జి బిలావత్ శంకర్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలానాయక్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శంకర్న, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నారాయణ, రిటైర్డ్ ఉద్యోగి హత్తినాయక్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ మరియు గిరిజన సంఘాల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ యుద్ధంలో మురళీ నాయక్ పోరాటం తెగువ త్యాగం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందన్నారు. మన దేశ ప్రజలు మన కుటుంబం బాగుండాలని మన కోసం పోరాటం చేసి వారి కుటుంబానికి దూరమయ్యాడన్నారు. ఎవరు ఎంత చెప్పినా నేను దేశం కోసం పోరాటం చేయవలసిందేనని ధైర్యంగా ముందుకెళ్లిన మొట్టమొదటి వ్యక్తి మురళీ నాయక్ అని గుర్తు చేశారు. ఆయన త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు. దేశం కోసం వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుని వారికి అండగా ఉండాలని ప్రభుత్వాలను కోరారు. అనంతరం మురళీ నాయక్ అమర్ రహే జోహార్ అంటూ నినాదాలు చేసి నివాళులు అర్పించారు. अब जाना बहुत से ఈ నెల 12వ తేదీ నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం పురస్కరించుకుని నేడు భక్తుల సమక్షంలో ఆలయ వేద పండితులు మంగళ స్నానాలు నిర్వహించారు. రేపటి దినం అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కృపకు పాత్రలు కావాలని ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి పేర్కొన్నారు. సత్యనారాయణ స్వామి కళ్యాణం శుభ సందర్భంగా వార్షికోత్సవాలు ఈరోజు 2వ రోజు స్వామివారికి మంగళ స్నానాలు, గౌరీ పూజ, మళ్ళీ ఇసురాళ్ళు పసుపు ఇసరడము, గోధుమలు ఇసరడము కార్యక్రమం ఉంటుంది. ఇసరడం జరుగుతుంది. తర్వాత ఎదుర్కోళ్ళ కార్యక్రమం ఉంటుంది. తర్వాత స్వామి కళ్యాణము మరియు అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, గ్రామోత్సవము ఉంటుంది. గ్రామోత్సవం అందరూ కూడా విరివిగా పాల్గొని
భక్తాదులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ నంద్యాల పట్టణ ప్రజలు సత్యనారాయణ స్వామి గుడికి వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ మంగళకరమైన కార్యక్రమాలు ఎందుకంటే పురాతన కాలంలో బ్రాహ్మణ్స్ ఫస్ట్ నుంచి కూడా మంగళ కార్యక్రమాలు చేసేవాళ్ళు. అది మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి మంగళ స్నానాలు అనేది చాలా ఇంపార్టెంట్ దేవునికి. అన్నీ అయిన తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసంలో నేడు నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన నరసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులెట్టి లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణం వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు అయ్యారని ఆలయ వేద పండితులు మరియు నిర్వాహకులు పేర్కొన్నారు. మన నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నందు అంగరంగ వైభవంగా ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామివారి యొక్క జన్మదిన సందర్భంగా స్వాతి నక్షత్రం సందర్భంగా ఈనాటి రోజున వైభవంగా ఉదయాన్నే శ్రీవారి ఉత్సవమూర్తుల యొక్క అభిషేక మహోత్సవాన్ని కూడా పురస్కరించుకొని 10 గంటల నుంచి అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క నంద్యాల జిల్లా గ్రామంలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అలానే ఈనాటి రోజున లక్ష్మీ నరసింహస్వామి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా వైభవంగా పాల్గొని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీకందరికీ కూడా ఆ యొక్క మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందున ప్రతి సంవత్సరం మాదిరి వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ పర్వదినాన ఈ రోజున ఈ యొక్క స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గణమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించాము. ఇట్టి కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్ర అయ్యారని అనుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన సగర విద్యార్థులకు ఆదివారం నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ప్రతిభ కలిగి పై చదువులు చదివించలేని వారికి తగిన ఆర్థికంగా సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సగర సంఘం నాయకులు సురేష్, శివయ్య, బాలాజీ, సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం ఏర్పాటు ద్వారా 2019లో దాదాపుగా 150 మంది వరకు 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళందరికీ ఆ రోజు పురస్కారాలు అందజేయడం జరిగింది. మనమందరం ఐకమత్యంగా ఉండి మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే మన పిల్లలను మనమందరం ఆప్యాయంగా పలకరించి వాళ్ళ చదువుల కథ ఎట్లా చదువుకోవాలా ఏం కథ బలవంతం చేయకుండా అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ నుండి కూడా మన సంఘం తరఫున ఏదైనా మెమోరాండాలు ఇప్పించడానికి కానీ ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి ముఖ్యంగా ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. నంద్యాల సంఘం వాళ్ళకు కానీ మన జిల్లా సంఘం వాళ్ళకు కానీ మాకు తీసుకొని వస్తే వాళ్ళకి ఎవరైనా కానీ సహాయ సహకారాలు అందిస్తాము. ఎందుకంటే చాలా మంది ఈ ఆర్థికంగా ఇబ్బందులలో ఉండే చదువుకోలేకున్నారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులలో ఉండి చదువుకునే వాళ్ళు చదువుకుంటాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ముందుకు తీసుకురండి. ఏంటంటే చదివించే స్తోమత మన అందరి సంఘం తరఫున చేపిస్తామని చెప్పి కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గత 2017-18 సంవత్సరం నుంచి మన సగర సంఘం ఏర్పాటయి ఆ రోజు నుంచి కార్యక్రమాలని ఇప్పటి వరకు కొనసాగించడం జరుగుతూ ఉంది. అయితే గత 2021 నుంచి ప్రతి గ్రామానికి ప్రతి పట్టణంలో ప్రతి వీధికి తిరిగి ప్రతి సగరుని కలవడం జరిగింది. మనం మంచి మార్కులు వచ్చిన వాళ్లకు సన్మానం మాత్రమే చేయగలుగుతున్నాం కానీ మంచి మార్కులు వచ్చి చదువుకోలేని వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం అనే ఒక చిన్న బాధ మా సగర సంఘం కమిటీ మెంబర్స్ లో ఉంది.
దానికి ఎన్నోసార్లు విశ్వనగరు, నూనెపల్లె, ఎంఎస్ నగరు, ఉప్పరిపేట, బిల్లలాపురం, ఐలూరు, టెక్కే ప్రతి కమిటీ మెంబర్స్ కి, ప్రతి సగర కుటుంబం దృష్టికి తీసుకుపోయాం. అయ్యా, చదువుతూ బాగా వాళ్లకు ఆర్థిక స్తోమత లేక నిలబడిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా కమిటీ దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా సంఘం తరపున లేకపోతే మన సగరులలోనే కొంత ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి సగర సంఘం ఎప్పుడూ మీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. భావితరాలు, భావి పౌరులైనటువంటి విద్యార్థులు శంకారావాన్ని పూరించడం జరిగింది. మంచి మార్పులు సాధించి శంకారావాన్ని పూరించి మాకు ఆనందదాయకాన్ని కలిగజేయడం జరిగింది. అలాగే ఈ సగర విద్యార్థుల్లో మహిళలు ఎక్కువ విజయాన్ని సాధించడం జరిగింది. ఈరోజు మదర్స్ డే కాబట్టి ఇక్కడికి విచ్చేసినట్టు విద్యార్థులందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే 10th క్లాసులను అత్యంత 600కు 594 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాగే 500కు పైబడి 15 మంది సగర విద్యార్థులు సాధించడం జరిగింది. అలాగే ఇంటర్లో ఫస్ట్ ఇయర్ 460 మార్కులు సాధించడం జరిగింది. సెకండరీ ఇంటర్లో 957 మార్కులు సాధించడం జరిగింది. ఇలాగా ప్రతి విద్యారంగంలోనూ ప్రతిభను సాధించినటువంటి విద్యార్థులకు మా సగర సంఘం తరపున మా సగర విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సగర సంఘానికి నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు సంఘంలో ఉన్న పెద్దలకు అందరినీ ప్రోత్సహిస్తూ ప్లస్ వాళ్ళకి సగర సంఘంలో ఉన్న విద్యార్థులకు వాళ్ళకు ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు విద్యార్థులు 10th పాస్ అయిన తర్వాత అందరూ వాళ్ళ లైఫ్ ను నిర్ణయించుకొని మంచి సబ్జెక్టులలో వాళ్ళ టార్గెట్స్ పెట్టుకొని వాళ్ళు ఇంజనీర్లుగా కానీ డాక్టర్లుగా కానీ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. పుట్టపర్తి సత్య సాయిబాబా వారి తల్లి ఈశ్వరమ్మ వర్ధంతి మే నెల 6వ తేదీని పురస్కరించుకుని సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పేద మహిళల జీవనోపాధి కొరకు కుట్టు మిషన్లను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో 8 మంది లబ్ధిదారులకు నేడు పట్టణంలోని సత్యసాయి సేవా సంస్థ కార్యాలయంలో సేవా సమితి ప్రతినిధులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే దివ్యాంగ రోగులకు అవసరమైన వీల్ చైర్లను అందజేశారు. లబ్ధిదారులు కుట్టు మిషన్ల ద్వారా తమ జీవనోపాధులను మెరుగుపరుచుకోవాలని, సత్యసాయిబాబా వారి ఆశీస్సులను పొందుకోవాలని కోరారు. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి తల్లిగారైనటువంటి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతి మే 6వ తారీఖు సందర్భంగా పుట్టపర్తిలో స్వామివారి సమక్షంలో కుట్టు మిషన్లు, వీల్ చైర్లు లబ్ధిదారులకు 26 జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అందించడం జరిగినది. 26 జిల్లాలలో భాగంగా మన నంద్యాల జిల్లా సత్యసాయి సేవా సంస్థల తరపున మొత్తం 8 కుట్టు మిషన్లు, 6 వీల్ చైర్లు అందివ్వడం జరిగినది. బీదవారికి వారి జీవన ఉపాధి కొరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగినది. స్వామివారి 100వ బర్త్డే సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధి చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ కుట్టు మిషన్లు తీసుకున్నటువంటి వాళ్ళు జీవన ఉపాధిని కలిగి ఈ యొక్క కుట్టు మిషన్లతో ఉపయోగించుకుంటూ స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, ఇంతేకాకుండా 6 వీల్ చైర్లలో 2 వీల్ చైర్లను నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆ 2 వీల్ చైర్లను గవర్నమెంట్ హాస్పిటల్లో వికలాంగులు వచ్చినటువంటి వాళ్లకు ఈ యొక్క వీల్ చైర్లను ఉపయోగించులాగున నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగినది. స్వామి యొక్క ఆశీస్సులు ఈ యొక్క కార్యక్రమంకు మెండుగా దండిగా ఉండి అందరు కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంకు లబ్ధిదారులు మరియు విలేకరులు, స్వామి యొక్క భక్తులు, తల్లిదండ్రులు, బాల వికాస్ చిన్నారులు అందరూ కూడా హాజరమైనది. ఇట్లు సత్యసాయి సేవా సంస్థలు నంద్యాల జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గిరిజన వీర సైనిక మా గుండెల్లోనే ఉంటావిక. మురళీ నాయక్ త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకం కావాలని కోరి నివాళులు అర్పించిన గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్. సాంప్రదాయబద్ధంగా రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి మంగళ స్నానాలు, ప్రత్యేక పూజలు. శ్రీ గణమద్దిలెట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్తవింశతి వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలెట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో 10 మరియు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళల జీవనోపాధికి కుట్టు మిషన్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.